ఇది పొలిటికల్ మిర్చి అంటుంటాం జనరల్ కాన్వర్సేషన్లో. కానీ ఇది గుంటూరు పొలిటికల్ మిర్చి. ఆంధ్ర రాజకీయానికి మునుపెన్నడూ ఈ స్థాయిలో గుంటూరు కారం తగిలిందే లేదబ్బా. ఆ కారం తీరు ఎలా ఉంటుందో ఇప్పటిదాకా పెద్దగా హైలైట్ అయింది లేదు. ఇప్పుడిప్పుడే ఆ ఘాట్ ఎలా ఉంటుందో తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలని మంటెక్కిస్తోంది. ఘాటు నశాలానికి అంటుకుంది కాబోలు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా గుంటూరు ఎపిసోడ్ పైనే కామెంట్లు, కౌంటర్లు. రెండో పక్షాల నుంచి తీవ్రమైన స్వరంతో సవాళ్లు, ప్రతి సవాళ్లు. చివరికి వెళ్లేదారులని గుంటూరు వైపే. తిరుమల నెయ్యి ఘటనపై సిబిఐ సిట్ రిపోర్ట్ ఇస్తే దానిపై ఫ్లెక్సీలు పడితే అక్కడ మొదలైన కథ ఎన్నో మలుపులు తిరిగింది. మొదట దాడులు జరిగాయి, అరెస్టులు జరిగాయి, మహిళా సెంటిమెంట్ నడిచింది, ఫ్యామిలీ ఎమోషన్స్ నడిచాయి, కూతుళ్ళు అల్లుళ్ళు బయటకొచ్చారు. చివరికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళింది. అసలు ఈ గుంటూరు ఘాటు ఇంకా ఎందుకని చల్లారట్లేదు? ఇరు పక్షాల నేతల మధ్య ఇంకా ఏంటా సవాళ్లు? ఎక్కడి దాకా వెళ్తుంది టోటల్ ఎపిసోడ్? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్ లో. వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఈ సింగిల్ పాయింట్ క్వశ్చన్ తో గత 4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు ఇదంతా జరిగింది తిరుమల నెయ్యి వ్యవహారం నుంచి అంటూ మొదలు పెట్టారాయన. నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగి పరిస్థితులు, దాడులు, కేసులు, అరెస్టుల దాకా తెచ్చారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ కామెంట్స్ కి టీడీపీ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది. కులాలు, మతాల పేరుతో అలజడి సృష్టించడానికి జగన్ పరామర్శ యాత్రకు వెళ్లారంటూ విమర్శించింది. కులాలని రెచ్చగొట్టేలా అంబటి కామెంట్స్ చేస్తే జగన్ ఆద్యం పోస్తున్నారంటూ మండిపడింది. ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. ఐదు కార్లు పగలు కొడుతున్నారు. అంబటి రాంబాబు నన్ను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, ఇంటిపై, పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడిని పరిశీలించడానికి జగన్ చేసిన పరామర్శ యాత్ర ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెంచింది. వైఎస్ జగన్ గుంటూరు యాత్ర గురించి తెలియడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఉదయం దాదాపు 11 గంటలకు తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరితే గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకునేసరికి దాదాపు సాయంత్రమైంది. అంబటి ఫ్యామిలీని పరామర్శించిన వైఎస్ జగన్ దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అసలు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట దాకా 5 కార్లు పగలు కొడుతున్నారు. ఆఫీసులు తగల పెడతా ఉన్నారు. ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు. ఇంట్లో చొచ్చుకొని పోయినారు. ఆఫీసులో సామాన్లన్నీ ఎరగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు నన్ను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుపతి లడ్డూపై విష ప్రచారం చేసిందే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అంటూ విమర్శించిన జగన్ నిజంగా నెయ్యిలో తప్పు జరుగుంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎందుకు చేర్చలేదు అని ప్రశ్నించారు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత క్షమాపణలు చెప్పాల్సింది పోయి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించడమేంటని మండిపడ్డారు. సిబిఐ చెప్పింది తప్పు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది తప్పు, ఎన్డీఆర్ఐ ఇచ్చింది తప్పు, కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడనంటే. నెయ్యి విషయంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్ కు ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నిస్తోంది టీడీపీ.
నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్లోనే లేదంటున్నారు టీడీపీ నేతలు. టెస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు 10% పైనుంటే బల్లగుద్ది ఇది మాంసం నెయ్యి అని చెప్పచ్చు. 10% కంటే తక్కువ ఉంటే అలా బల్లగుద్ది చెప్పడానికి అవకాశం లేదు, అంత మాత్రాన లేదని చెప్పడానికి అవకాశం లేదని చెప్పారు టెస్ట్ అనాలిసిస్లో. దాన్ని పట్టుకొని మా క్లీన్ చిట్ అంటారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది దేవుడి దగ్గర తప్పు చేసి కూడా వాళ్ళ ధైర్యాన్ని బట్టి మెచ్చుకోవాలండి. కల్తీ నెయ్యితో భక్తులకు ప్రసాదాలు పంచి మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని క్షమాపణ చెప్పమన్నాడు కదా. నిజంగా వెంకటేశ్వర స్వామినే ఆయనే ఇప్పటికీ శిక్షించాడు. అంబటిని హతమార్చే ప్రయత్నం జరిగితే జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే చోద్యం చూసిన పోలీసులు కర్రలతో దాడులకు తెగబడ్డ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం. ఇది గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో. వాట్ ఈస్ ద మెసేజ్ దట్ ఈస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్? ఇఫ్ టుమారో దీస్ సీడ్స్ వర్ టు బికమ్ bigger trees, what if the government next changes in 3 years time? What will be the fate of the state? Is this how the chief minister is supposed to behave? This man has lost his chip. అసలు ఆటవిక రాజ్యానికి తెరతీసిందే గత వైసీపీ ప్రభుత్వం అంటూ కౌంటర్ కి దిగింది టీడీపీ. ఎవరో 4 వైసీపీ నేతలపై కేసులకే గొంతు చించుకుంటే జగన్ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన సంగతేంటని ప్రశ్నించింది. ఆయన అంత చెప్పేవాడు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన బిల్లులు ఎన్ని ఆపలేదు ఆయన? ఎంతమంది కార్యకర్తల ఆస్తులు అమ్ముకోలేదు, ఎంతమంది మీద దాడులు చేయలేదు, ఎంతమంది మీద కేసులు పెట్టలేదు. ఆయన 4 పేర్లే చెప్పాడు. మేము చెప్పడం మొదలు పెడితే 40 మంది ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో. వాళ్ళు ఏం తప్పు చేశారని? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు ప్రభుత్వం మారుతుందన్న వైఎస్ జగన్ వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ వార్నింగ్ ఇచ్చారు. చేసిన తప్పులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, కోర్టులో నిలబెడతాం అని హెచ్చరించారు. ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము. కోర్టుల తలుపులు తడతాము. సుప్రీంకోర్టులలో కూడా జరుగుతా ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము. జగన్ గుంటూరు యాత్రపై మండిపడ్డారు మంత్రి అనగాని. రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే జగన్ లక్ష్యంగా మద్యం తాగిన వాళ్లందర్నీ కలుపుకొని జగన్ దండయాత్రలా వెళ్లారంటూ కామెంట్ చేశారు. మీరు ఉదయాన్నే మద్యం తాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈ రోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తా ఉన్నారు. సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్ర లాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. గుంటూరు ఎపిసోడ్ విషయంలో ఎవ్వరు తగ్గట్లే. అంబటిది ముమ్మాటికి తప్పేనని ఇప్పటికీ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తుంటే ఇళ్ల మీదకి వచ్చి దాడి చేయడం కూడా తప్పే కదా అంటోంది వైసీపీ. అసలు ఇదంతా కాదు, ఈ రచ్చంతా మొదలైంది నెయ్యి వ్యవహారంలో కదా. రండి దానిపై అసెంబ్లీలో చర్చిద్దామని మళ్ళీ అటువైపుగా టాపిక్ ని తీసుకెళ్తోంది టీడీపీ. నెయ్యి నుంచి మళ్ళీ నెయ్యి వరకు వచ్చిన ఈ మొత్తం పిక్చర్లో మధ్యలో ఎన్నెన్నో సెంటిమెంట్లు, ఎమోషన్లు నడిచాయి. ఇక సవాళ్లు ప్రతి సవాళ్ళకైతే తిరుగే లేదు. అంబటి ఇంటిపై దాడి, అంబటి అరెస్ట్, ఇదంతా ఒక ఇంటర్వెల్ బ్యాంక్. ఆ తర్వాత మొదలైంది సెకండ్ హాఫ్. ట్విస్ట్లు, ఫైట్లు, క్లైమాక్స్లు అన్నీ ఉండేవి ఇందులోనే. మాటకు మాట చెబుతూ గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక మాట అన్నారు. ఇక నుంచి అంబటి రాంబాబుకి సినిమా చూపిస్తామన్నారు. సినిమా చూపిస్తాం అన్న ఈ ఒక్క డైలాగ్ మీద ఎంతటి రియాక్షన్ వచ్చిందంటే మాటల్లో చెప్పేది కాదది. అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి
మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంబటి అరెస్ట్ తర్వాత బయటకొచ్చిన ఆయన కూతురు మౌనిక ఒక్కో టీడీపీ నేతకు నాయకురాలికి కౌంటర్ ఇవ్వడం మొదలెట్టారు. మెయిన్ గా గుంటూరు తాలూకాలోని టీడీపీ లీడర్లపై విరుచుకుపడ్డారు. ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ. ఈ బైట్ కి వెంటనే రియాక్షన్ వచ్చింది గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి నుంచి. సినిమా చూపిస్తా డైలాగ్ ను డీకోడ్ చేస్తూ ఒక వెర్షన్ వినిపించారు. ఆయన సినిమా చూపిస్తామన్నారు అని అన్నారు. అమ్మ, సినిమా చూపిస్తాము అన్న మాటకి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా. మరి ఆయన్ని మీ నాన్నగారు నడి రోడ్డు మీద నుంచొని నవ్వుతూ హేళనగా ఏం మాట్లాడారో ఒకసారి వీడియో మీ నెంబర్ పంపిస్తే నేను పెడతాను, ఒకసారి చూడండి. దానికి ఏం చెల్లించాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు. మరి ఆయన మీద మీరు పేలిన అవాక్కులు చవాకులు, మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి? ఇది ఇక్కడితో ఆగలేదు. మౌనిక మాట్లాడిన తర్వాత అంబటి అల్లుడు సైతం ఇదే టాపిక్ నందుకున్నారు. అసలు ఒక ఇష్యూలో కూతురు అల్లుడు వంటి ఇంట్లోని వాళ్ళు సైతం బయటికి రావడం, మాట్లాడడం, కౌంటర్లివ్వడం నిజంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడని రాజకీయమే అనుకోవాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తా అని అన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్ గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది అంటే అది వేరు. ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళల్లో ఆ గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరూ మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసిన వీడియోస్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. ఇది టీడీపీ వర్సెస్ వైసీపీనే కాదు, గుంటూరు వర్సెస్ గుంటూరు కూడా. ఎమ్మెల్యే గల్లా మాధవి గురించి అంబటి మౌనికనే కాదు, మాజీ మంత్రి విడుదల రజనీ సైతం మాట్లాడారు. మాట్లాడడం కాదది, దాని అర్థం వేరే. మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను. పొలిటికల్ గా ఎన్నైనా అనుకోండి, దాడి చేసుకోండి, ఇంట్లో ఆడవాళ్లపై రావడం ఏంటి? ఇదే కదా వినిపిస్తున్న ప్రశ్న. కానీ కూటమిలోని బీజేపీ నుంచి ఇంకో మాట వినిపించింది. వాడినటువంటి భాష అంటే సభ్య సమాజం దీన్ని స్వాగతించింది. అండ్ ఆయన గుర్తించవలసినటువంటి విషయం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. ఇది ఎవరు కూడా మహిళా లోకం కాదు కదా, సభ్య సమాజం. ఖచ్చితంగా అప్పటిదాకా నడిచిన విమెన్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ సడన్ గా క్యాస్ట్ పాలిటిక్స్ వైపు టర్న్ అయింది. అంబటి మౌనిక కాపు రాజకీయాన్ని గుంటూరు పాలిటిక్స్ లో మిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ను, కాపు కమ్యూనిటీని తీసుకురావడంతో ఇది మరో టర్న్ తీసుకుంది. దానికి టీడీపీ నుంచి తిరిగి కౌంటర్ వచ్చింది. బుద్దా వెంకన్న ముద్రగడను టార్గెట్ చేస్తూ ఒక లేఖ రాశారు. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ వాళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు మీరు.
అది అవసరమా అమ్మా మీకు? తప్పు చేశారు, క్వశ్చన్ చేస్తున్నాము, ఆన్సర్ చేయండి. కులం ఎందుకు తల్లి మీకు? అదేంటి, అదేం ఆలోచన అసలు? అదెందుకు వచ్చింది? ఇదే ఇష్యూ మరోవైపు మళ్ళింది. దీన్నొక శాంతి భద్రతల సమస్యగా చూపించే ప్రయత్నం చేసిన వైసీపీ ఏకంగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. పోలీసుల సమక్షంలోనే కార్యకర్తల్ని, నాయకుల్ని, మాజీ మంత్రుల్ని కొట్టి వాళ్ళ ఇళ్లను తగలబెట్టే పరిస్థితి ఉన్నా కూడా పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చక్కబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంబటి చేసిన కామెంట్స్, ఆ తర్వాత జరిగిన అల్లరంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటోంది టీడీపీ. ఇష్యూ మొదలైంది నెయ్యి వ్యవహారం నుంచి కాబట్టి ఆ విషయంపైనే తేల్చుకుందాం రండి అని సవాల్ చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదు, అది రాదు, మాకు అర్థమైంది. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చెయ్యాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. మీకు ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ముంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి, మేము డిస్కస్ చేస్తాం. గవర్నర్గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే 10 గంటలకు గవర్నర్గా స్పీచ్ 11 గంటలకే చేద్దాం. మీకు 11 వచ్చి వచ్చిన నెంబర్ కాబట్టి 11 మందిని తీసుకొని 11వ తేదీన 11 గంటలకి మాట్లాడదాం, రండి. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం నుంచి ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించడానికి మధ్యలో ఇంకొన్ని పొలిటికల్ సీన్స్ కూడా నడిచాయి. ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్ళింది విషయం. పార్లమెంట్ బయట మానవ హక్కుల కమిషన్ దగ్గర మిగతా ఎపిసోడ్ నడిచింది. ఢిల్లీలో కేవలం అంబటి రాంబాబు ఇంటిపై దాడి మ్యాటరే కాదొచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఎస్సీల పైన వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులను కూడా ఢిల్లీ దాకా తీసుకెళ్లింది వైసీపీ. గత 4 రోజులుగా ఏపీలో జరిగినవన్నీ ఊహించని పరిణామాలే. ఒకదాన్ని మించి మరొకటి నడిచింది. మధ్యలో ఎన్నెన్ని మలుపులో. అంబటి అరెస్ట్ తర్వాత జోగి రమేష్ ఇంటిపై దాడి జరుగుతుందని ఎవ్వరూ ఊహించనిది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారనేది టీడీపీ ఆరోపణ. దానికి కౌంటర్గా జోగి రమేష్ పై జరిగిన దాడి రాష్ట్రంలోని పొలిటికల్ హీట్ ను మరో రేంజ్ కు తీసుకువెళ్లింది. ఇక్కడితోనే అయిపోలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కించపరిచేలా మాట్లాడారని, మత విద్వేషాలను రెచ్చగొట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పైన కేసులు నమోదయ్యాయి. అటు విడుదల రజనీతో పాటు 21 మందిపై కేసులు నమోదయ్యాయి. జనవరి 30న విడుదల రజనీ అనుచరులు, టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగిందన్న అభియోగాలపై ఈ కేసు పెట్టారు పోలీసులు. రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్న దాడులకు కానీ, సాక్షాత్తు రాజ్యసభలో, లోక్సభలో కూడా మేము ఈ విధంగా దాడులు చేస్తున్నారని వాళ్ళకు కూడా అన్ని ఆధారాలతో ఇవ్వటం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఈ దాడులపై స్పందిస్తారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారని మేము భావిస్తున్నాం. ఏపీలో పరిస్థితి చక్కబడాలంటే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని పార్లమెంట్ దగ్గర నిరసన చేశారు వైసీపీ నేతలు. అంతేకాదు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. That law and order is day to day deteriorating. Law and order. There is no law and order in our Andhra Pradesh. No, sir. There is a Red Book Rajyangam is really in prevalence. Red Book Rajyangam. I want to know. Babu Rao, you are a very senior member. గుంటూరు కారం యమ ఘాట్ అనిపించింది ఈ టోటల్ పొలిటికల్ ఎపిసోడ్లో. ఎన్నో మలుపులు తీసుకున్న ఈ ఇష్యూ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.